హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పావని కాపీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రోజ్ హిల్ చర్చ్కి వెళ్తున్నాం. ఇది మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి పాత పోస్ట్ ఆఫీస్ ఉంది కదా, అక్కడ మనకి బస్సులో వెళ్ళే రూట్ వచ్చేసి 48A బస్సు ఉంటుంది కదా, అది వెళ్తుంది. అండ్ ఇది ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా మజిలీ మూవీలో ఒక సాంగ్ ఇక్కడే ఈ లొకేషన్లోనే షూట్ చేశారు. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా, చాలా మంచి గాలి అదినా. అండ్ ఈ చర్చ్ చాలా పురాతనమైన చర్చ్, చాలా బాగుంటుంది. చుట్టూ ఓపెన్ ప్లేస్ అదినా. నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ అందరూ వెళ్ళొచ్చు, అందరికీ ఎలా ఉంటుంది చర్చ్, అంత బాగుంటుంది. లోపల సిట్టింగ్ అది చాలా బాగుంటుంది ప్రశాంతంగా. ఇంకా చుట్టూ ఎంతో క్లీన్గా మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు చర్చ్ తరపున మెంబర్స్. చాలా బాగుంది. అండ్ చుట్టూ వచ్చేసి గ్రీనరీ అది కూడా మనకి చాలా బాగుంది. మంచి ప్రశాంతమైన గాలి అది బాగా వేస్తుంది. అండ్ ఈ లొకేషన్ నుండి మనకి చూస్తే చుట్టూ ఉన్న ఇండస్ట్రీస్ కూడా బాగా కనిపిస్తున్నాయి. ఎస్ఆర్ కంపెనీ, హార్బర్ అండ్ పోర్ట్ ఏరియా ఇవన్నీ మనకి బాగా కనిపిస్తాయి. సగం వైజాగే కనిపిస్తుంది ఆ పైనుండి చూస్తే. మనకి చూడండి అన్నీ ఎంత బాగా ఉన్నాయో చుట్టూరును. అండ్ ఈ గ్రీనరీ మధ్యలో మాకు ఆ రోజు ఒక పాము కూడా కనిపించింది. ఎప్పుడైనా ఎవరైనా వెళ్తే కొంచెం జాగ్రత్త మెట్లు అది ఎక్కేటప్పుడు. అండ్ ఈ లోపల వచ్చేసరికి ఇది మనకి రూఫ్ ఉంది కదా, టాప్ అది మనకి పురాతనమైన గీన్లా చేశారు, కట్టారు. చాలా బాగుంది. నాకైతే అక్కడ కూర్చున్నంతసేపు చాలా పీస్ఫుల్గా అనిపించింది. చాలా అంటే చాలా మైండ్ రిలాక్స్గా ఉంది. అలాగా కూర్చొనగానే ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాం అక్కడ కూర్చొని. అండ్ ఇది వచ్చేసి చర్చ్ బ్యాక్ సైడ్ అనమాట, ఇంకొంచెం ముందుకు అలాగా. అండ్ ఇది చూసారా, ఇక్కడ సీ వాటర్, ఈ కొండ కనిపిస్తుంది కదా, అక్కడ మనకి సాగరదుర్గ టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. దసరా టైంలో వెళ్ళొచ్చు అక్కడికి, ఎలా ఉంటుంది బోట్లోనే, మనకి పర్మిషన్ ఇస్తారు ఆ టైంలోని. అండ్ ఇది మనకి రిటర్న్ వచ్చేస్తుంటే ఇక్కడ మసీదు కూడా కనిపిస్తుంది. కిందకి వచ్చేస్తున్నాం మనకి. చూడండి మళ్ళీ వ్యూ ఎలా కనబడుతుందో మనకి. ఆ రోజు మబ్బుగా ఉంది. అండ్ ఇది మనకి వైజాగ్ హార్బర్. అండ్ ఇప్పుడు మనకి బోట్లు కూడా ఫిషింగ్కి వెళ్తున్నాయి. జూన్ మేలో వెళ్ళలేదు కదా, జూలై ఫస్ట్ వీక్ నుంచి వెళ్తున్నాయి మనకి ఫిషింగ్కి బోట్స్ కూడా. అండ్ ఈ ప్లేస్ మనకి హార్బర్ ఎండింగ్ పాయింట్, రాక్స్ అవి ఉంటాయి కదా, పెద్ద పెద్ద రాళ్ళు, ఆ ప్లేస్ అనమాట. ఆ రోజు వర్షం పడుతుంది. చూడండి కెరటాలు కూడా చాలా పెద్దవే వస్తున్నాయి. కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. అలాగని ఈ ప్లేస్లో ఉన్నప్పుడు మాత్రం ఎవరైనా ఫొటోస్ అవి తీసుకుంటే చాలా జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే ఇటువైపు మాత్రం చాలా పెద్దవి వస్తాయి కెరటాలు. అండ్ ఇది మనకి ఆ రాయిలు అని చెప్పాను కదా, ఆ ప్లేస్ అనమాట, ఎండింగ్ ప్లేస్ ఇది. చూడండి చాలామంది క్రికెట్ అది ఆడుతున్నారు. అండ్ ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఓన్లీ ఆడవాళ్ళు మాత్రం వెళ్ళకండి, కొంచెం అక్కడ డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు, కొంచెం చూసుకోండి. అండ్ చాలామంది అబ్బాయిలు ఆ రాక్స్ మీద ఫొటోస్ తీసుకుంటారు. అది ఆ కార్ వెళ్ళిపోతుంది కదా, ఆ కార్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తను ఎవరో కమెంట్లో నేనే చెప్తాను మీ అందరికీనా. అండ్ ఇది వచ్చేసి మనకి విశ్వప్రియ ఫంక్షన్ హాల్, ఎగ్జాక్ట్గా మనకి కాళీమాత టెంపుల్ పక్కన ఉంటుంది. అండ్ ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, అన్నీ దొరుకుతాయి మనకి, క్లోతింగ్ అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్, స్నాక్ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ అంతా అయిన తర్వాత అలా వైజాగ్ వాటర్ బీచ్ దగ్గరికి వచ్చి కొంచెం రిలాక్స్ తీసుకున్నాం. 3 నిమిషాలు అది భయ్య చాలా బాగా చేశారు స్పైసీగాన. అండ్ గెట్ బ్యాక్ టు మనకి వచ్చేస్తున్నప్పుడు జగదాంబ క్లాక్ టవర్ చూడండి నైట్ టైం ఎంత బాగుందో. బాయ్ ఫ్రెండ్స్.